హల్లెలూయా. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవాతి దేవునికి నా వందనాలు. నన్ను ప్రేమతో ఆహ్వానించిన మా ఆత్మీయ తండ్రి గారు ప్రసాద్ పాలన్న గారికి, డేవిడ్ పాలన్న గారికి ప్రత్యేకమైన వందనాలు. దైవ సేవకులందరికీ వందనాలండి. కూడొచ్చిన అందరికీ వందనాలు. హల్లెలూయా. బాగున్నారు అందరూ? అందరూ బాగున్నారు? చేతులు ఎత్తండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నిలువ నీడ కానరాక ఎడారిలో ప్రయాణమైతిని, ఎండమావులే ఎదురవగా కుమిలి కుమిలి ఏడిస్తుంటిని. నిలువ నీడ కానరాక ఎడారిలో ప్రయాణమైతిని, ఎండమావులే ఎదురవగా కుమిలి కుమిలి ఏడిస్తుంటిని. నిలువ నీడ కానరాక ఆమె ఓదార్చేవారు లేక దుఃఖములో మునిగిపోతిని, ఓదార్చేవారు లేక దుఃఖములో మునిగిపోతిని. చేరదీసనే చేరదీసనే యేసు కృపను చూపెనే, కృపను చూపెనే, కృపను చూపెనే. విలువ నీడ కానరాక ఎడారిలో ప్రయాణమైతిని, ఎండమావులే ఎదురవగా కుమిలి కుమిలి ఏడుస్తుంటిని. నిలువ నీడ కానరాక ఎడారిలో ప్రయాణమైతిని, ఎండమావులే ఎదురవగా కుమిలి కుమిలి ఏడుస్తుంటిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, గతించిన పోయిన నెలలో ప్రార్థన కోసం మనం మాట్లాడుకున్నాం. ఈరోజు దేవుడు నాకు బయలుపరిచిన మాటను బట్టి, మన దేవుడు కాపాడే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాపాడుతాడు ఆయన. ఎప్పుడు కాపాడుతాడు? శ్రమలో కాపాడుతాడు ఆయన, కష్టంలో కాపాడుతాడు ఆయన, నిందల్లో కాపాడుతాడు ఆయన, బాధలో కాపాడుతాడు ఆయన, వ్యాధిలో కనబడతాడు ఆయన. నువ్వు వెళుతున్న ప్రయాణంలో కూడా ఆయన నిన్ను కాపాడుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాపాడకపోతే మనం ఈ భూమి మీద బ్రతికగలమా? ఏ చోటుకి వెళ్తున్నామో, అగాధంలో వెళ్తూ ఉన్నారు ఏటలకి, ఎక్కడెక్కడో జీవిస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడో వారు మృతదేవుడు నడిపిస్తూ ఉన్నారు. కానీ దేవుడు హస్తము, దేవుని యొక్క కాపుదల వారి మీద ఉంది కాబట్టే దేవుడు వారి క్షణము కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు కాపాడే దేవుడు. ఆయన కునుకడు, నిద్రపోడు, అనుక్షణము మనం కాపాడుతూనే ఉన్నాడు ఆయన. మనం నిద్రపోయినప్పుడు మన పక్కనే ఉంటాడు ఆయన. మనం నడిచినప్పుడు మనతోనే నడుస్తాడు ఆయన. నువ్వు మాట్లాడినప్పుడు నీతోనే ఉంటాడు ఆయన. నువ్వు మాట్లాడే దేవుడు ఆయన. రాయి కాదు, చెట్టు కాదు, పుట్ట కాదు, రాయి కాదు, ఆయన మాట్లాడే దేవుడు. అల్లెలు చెప్పండి గట్టిగా. నువ్వు కాపాడే దేవుడు. మనుషులు ఎవ్వరు నిన్ను కాపాడలేరు, మనుషులు ఎవ్వరు నిన్ను బలపరచలేరు, మనుషులు నిన్ను ఎవరు కూడా నడిపించలేరు. యేసయ్య ఒకడే నిన్ను నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నిన్ను నడిపించే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నిన్ను పోషించే దేవుడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అన్నగారు మొన్న సాక్ష్యం చెప్పారు. మన మావయ్యారు అక్కగారికి బలహీనం ఉన్నప్పుడు, నడవలేని పరిస్థితిలో లేనప్పుడు, కాళ్ళు రాలేని పరిస్థితిలో, చేయి రాలేని పరిస్థితిలో దైవ సేవకులు ప్రార్థించగా వెంటనే నడడం ప్రారంభించింది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కేవలం ఎవరి కృపది?
దేవుడు సేవకులు అభిషేకించాడు. ఆ అభిషేకాన్ని మరి తల్లిగారు అక్కగారి మీదకి వెళ్ళింది. దేవుడు శక్తినిచ్చి నడిపించాడు. అలా చెప్పండి గట్టిగా. ఆయన కాపాడుతాడండి. ఆయన ఎప్పుడు కూడా మంచం మీద ఎట్టే దేవుడు కాదండి. నీ వల్ల నాకు పని ఉందే, నువ్వు నడువు, నేను నడిపిస్తానని, నువ్వు వెళ్ళి చోట నేను కాపాడుతానని ఆయన నిన్ను బలపరిచి చేయి పెట్టి ఎన్ను తట్టి నడిపిస్తూనే ఉన్నాడు ఆయన. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చూద్దాం. కీర్తన గ్రంథం 145వ అధ్యాయము 20వ వచనం. చదువు డేవిడ్. అమ్మా చదవండి, బైబిల్ తీయండి. కీర్తనకారుడైన ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? దావీదు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? యెహోవా తను ప్రేమించు వారందరినీ కాపాడును. హల్లెలూయా. ఎవరిని? తను ప్రేమించు వారంటే ఎవరు? మనమే. మన సంఘంలో ఉన్న దైవజనుడు ఏ కష్టం వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు, ఏదైనా శోధన వచ్చినప్పుడు దైవజనుడితో నువ్వు చెప్పిన వెంటనే దైవజనుడిని ఎద్దుకు పరిగెత్తుకుంటూ వస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అది ప్రేమ కదా. ప్రేమ. ఎవరు? దేవుడు తన స్వార్థమితి సంపాదిస్తున్న సంఘము. దేవుడు తన సేవకుడిని ప్రేమించి అభిషేకించి తన పరిచయం అప్పగించాడు కాబట్టి సేవకుడు నిన్ను ప్రేమించవలసిన అవసరము ఉంది. అందుకే నీకు బలహీనత వచ్చినా, కష్టం వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శోధనలు వచ్చినా, మంచం మీద నువ్వు పడి ఉన్నా సరే దేవుడు తను ప్రేమించు వారందరినీ కూడా ఆయన కాపాడుతాడు. అలా చెప్పండి గట్టిగా. ఆయన కాపాడుతాడండి. మనుషులు కాపాడతారా? నీ అన్నదమ్ములు నిన్ను కాపాడతారా? నీ అక్క చెల్లి నిన్ను కాపాడతారా? నీ తోబుట్టువారు నిన్ను కాపాడతారా? చూడండి, మనం ఏదైనా మార్గం మధ్యలో మనం అందరితో వెళ్తాం. అందరితో వెళ్ళిన తర్వాత మనం ఏదైనా కొద్దిగా తేడా వచ్చిందనుకోండి, వారు మనకు కాపాడతారా? కనబడరు. కారణం ఏంటంటే మన దారి తప్పిపోయాం. ఎటు వెళ్ళాలో తెలియదు అండి. ఏ దారిలోకి వెళ్ళాలో తెలియదు, ఏ ఎడారిలోకి వెళ్ళాలో తెలియదు. అప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నువ్వు ఏ చోటుకి వెళ్ళాలనుకుంటున్నావో అదే చోట దేవుడు మార్గాన్ని చూపిస్తాడు ఆయన. హల్లెలూయా. మార్గాన్ని చూపించే దేవుడు ఆయన. దారిని మూసే దేవుడు కాదు. మనుషులు మూసేస్తారేమో, మనుషులు ఈ దారి వెళ్ళమంటే ఆ దారికి వెళ్ళమంటారేమో. దేవుడైతే ఏ దారిని వెళ్ళమంటాడో అదే దారి నువ్వు వెళ్తావు. హల్లెలూయా. అదే గమ్యానికి నువ్వు చేరుతావు. అదే గమ్యానికి నువ్వు ముందుకు వెళ్తావు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను పలానా చోట వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వాక్యం చెప్పడానికి వెళ్తే జగ్గంపేట ఒక పాస్టర్ గారు నన్ను వాక్యం చెప్పడానికి పిలిచాడు. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన ఎక్కడికి రమ్మన్నాడు అనేది నాకు జ్ఞాపకం ఉంది, కానీ ఆ చోటుకి వెళ్ళిపోయాను. ఆ చోటుకి కొద్ది ఎదురుకి వెళ్ళిపోయాను. పాస్టర్ గారు ఫోన్ చేస్తాను, అయ్యారు ఇదిగో మీరు రమ్మన్న చోటుకి వచ్చాను, కానీ నాకు దారి తెలియక కొద్ది ఎదరికి వెళ్ళిపోయినాయా అన్నాను. కాదు 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 కాదయ్యా, ఇక నువ్వు ఇక చాలా వెనక్కి రావాలన్నాడు. నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా వాక్యం ఏమవుతుంది, ప్రజలందరూ వచ్చేసే ఉంటారు, పాస్టర్ కంగారు పడుతున్నారు ఆయన, మరి నాకు దారి తెలీదు, ఏడు చోటలు వెళ్ళాలి నాకు తెలియదు ప్రభువా, అదే మార్గం నువ్వే నడిపించంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? నేను ప్రార్థన చేసుకున్నాను, అదే మార్గంతో వెళ్ళాను. అలా చెప్పండి గట్టిగా. అదే మార్గం చోట వెళ్తే చర్చి రోడ్డు పక్కన ఉంది.
చర్చి రోడ్డు పక్కన ఉంది, పాటలు వినబడుతున్నాయి. పాస్టర్ గారు అరుగు మీద నుంచున్నాడు. పాస్టర్ గారు అన్నాడు, అయ్యా నిన్ను చూస్తానని చెప్పాను. అలా చెప్పండి గట్టిగా. అంటే మన దేవుడు ఎలాంటి వాడు? ఆపదలో కూడా కాపాడే దేవుడు. మార్గం మర్చిపోయినా ఆ మార్గాన్ని చూపించే దేవుడు. అలా చెప్పండి గట్టిగా. ప్రియులారా, తను ప్రేమించు వారందరినీ అన్నాడు అక్కడ. తను ఎవరైతే ప్రేమిస్తారో, తను ఎవరైతే ఆదరిస్తారో, ఎవరి మీద అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటారో, ఆయన యందు నమ్మకం కలిగి ఉంటారో, ఆయన ఏం చేస్తాడో తెలుసా? శోధనలో తప్పించి నిన్ను కాపాడే దేవుడు ఆయన. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కష్టంలో అవ్వచ్చు, బాధలు అవ్వచ్చు, శోధనలు అవ్వచ్చు, ఇరుకులు అవ్వచ్చు, ఇరుకులో విశాలతను ఆయన చూపించే దేవుడు ఆయన. హల్లెలూయా చెప్పండి గట్టిగా. తను ప్రేమించే వారందరినీ ఆయన ఏం చేస్తారన్నాడు? కాపాడుతున్నాడు. ఎస్. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి వచ్చాను చెప్పనా? చోడుపిల్లిపేట వెళ్ళి వచ్చాను. కోనపేట నుంచి ఒక 4 కిలోమీటర్ లోపలికి వెళ్ళాను. అక్కడ వాక్యం చెప్పొచ్చాను. టైం అయిపోతుంది ప్రభువా. ఎలాగా అంటే దేవుడు నేను అనుకున్న సమయానికే ఇక్కడ నడిపించాను. అలా చెప్పండి గట్టిగా. ఎస్. తన సేవకుని ఎప్పుడు కూడా సిగ్గుపరచడు. అనుకున్న సమయానికే దేవుడు ఆ చర్చలోకే నడిపిస్తాడు. ఆయన నడిపించడా? మెలొక్కసారి వెళ్ళాను. అడ్డతీగల అనే ప్రాంతానికి వెళ్ళాను. పోయిన సంవత్సరం కాక అంతకుముందు సంవత్సరం 2021లో వెళ్తే ఆ పాస్టర్ గారు అన్నారు, పాస్టర్ గారు నువ్వు 10:30 11 గంటలకల్లా సమయం అక్కడ ఉండాలన్నాడు ఆయన. నేనేం చేశాను? కత్తిపూడి నుంచి బయలుదేరి వెళ్ళాను. కత్తిపూడి నుంచి అలా బయలుదేరి వెళ్ళబడికి ఆ ప్రాంతానికి వెళ్ళబడికి టైం ఎంత అయిందంటే 11:12 అయింది. భయంకరమైన రోడ్లు బాలేవు, చాలా భయంకరంగా ఉన్నాయి. పాస్టర్ గారు ఫోన్ చేస్తున్నాడు. పాస్టర్ గారు ఎక్కడున్నారంటే అయ్యా దగ్గరికి వచ్చేస్తున్నాను కానీ ఆ రూట్ నాకు అర్థమవుక వేరే చోటుకి వెళ్ళిపోయాను. పాస్టర్ గారు ఎక్కడా అని అడిగితే పాస్టర్ గారు మీరు 20 కిలోమీటర్ లోపల రావాలన్నాడు ఆయన. 20 కిలోమీటర్ లోపలికి ఎలా రావాలి ప్రభువా? నాకేం అర్థం అవ్వట్లేదు. మా మేనల్డ్ ఉన్నాడు వెనకాల. మనోడు కంగారు పడుతున్నాడు. అడవిలో తీసుకొచ్చి అడిసి పెట్టి మమ్మల్ని అన్నాడు ఆయన. అడవిలో కాదు, దేవుని పరంటే ఎలాగ ఉంటుంది అని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆఖరికి అనుకున్న గమ్యానికే నేను చేర్చబడ్డాను. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు ఇదే ఆ 20 కిలోమీటర్ లోపలికి వచ్చేసాను. భయంకరమైన చుట్టూ అడవులు, రాత్రులు వెళ్తారంట, పులులు, సింహాలు అన్నీ ఎలుగుబెట్లు తిరుగుతాయంట ఆ ప్రాంతంలో. అంత భయంకరమైన ప్రాంతంలో ఏంటి నేను కరెక్ట్గా మొదటి సెక్షన్ అయిపోయింది. పాస్టర్ గారు రెండో సెక్షన్లో వాక్యం చెప్తానని చెప్పాను. అలా చెప్పండి గట్టిగా. 2వ సెక్షన్లో వాక్యం చెప్పేసి రాకబడికి ఏంటి 5 గంటలకి వాక్యం అయిపోయింది. 6 గంటలకల్లా బయలుదేరాను. నాకు గుండెలో దడ పట్టుకుంది. కారణం ఏంటంటే ఆ పాస్టర్ చెప్పాడు కదా అంటే పులులు, సింహాలు ఉంటాయని. ఏంటి ఎలాగ ప్రభు అంటే దేవుడు వెనకలు ఉన్నాడు తెలుసా? నీ ముందు నడిపించేవాడు జీవం గలవాడు అన్నాడు ఆయన. అలా చెప్పండి గట్టిగా.
నీ ముందు నడిపించేవాడు ఎవరో తెలుసా? జీవము గలవాడు. నువ్వు భయపడకో, ధైర్యంగా ఉండి నా పని జరిగించావు కాబట్టి ధైర్యంగా నువ్వు అనుకున్న సమయానికే, నువ్వు గమ్యానికే నేను చేరుస్తానని చెప్పాడు ఆయన. అలా చెప్పండి గట్టిగా. ఏంటి 8 గంటలకల్లా ఇంటికి వచ్చేసాను. హల్లెలూయా. దేవుడికి తెలీదా ఏ సమయానికి ఎలా వెళ్ళాలో, ఏ సమయానికి ఏ విధంగా తన ఇంటికి చేర్చాలో ఆయనకి తెలుసు. ఆయన కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోగడు. నీ రాక పోగల యందు యెహోవా నిన్ను కాపాడును. అలే చెప్పండి గట్టిగా. ఆయన కాపాడుతాడు. మొన్న మా మిస్సెస్, మా పాస్టర్ గారు, నేను కూడా చనిపోవలసిన వాళ్ళమే. ఎందుకు తెలుసా? పలానా చోటకి మేము వెళ్ళాం, వచ్చేస్తున్నాం, బండి పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ అయిపోతే వెనకాల నుండి ఆటో వెళ్ళిపోతుంది. పెట్రోల్ అయిపోతూ ఉంటే ఆవిడ అంటుంది వెళ్ళిపోని అంటుంది. నేను అన్నాను, పెట్రోల్ అయిపోతే మళ్ళీ ఆగిపోతాం, మనం ఎవరు తీసుకెళ్ళరు కదా అని చెప్పినప్పుడు వెనక నుంచి మళ్ళీ తిరిగి కింద 1 గంటకి వచ్చాం. కిందకి వెళ్ళి రాగానే మేము బేకర్లు చూసుకోవచ్చు. ఆ స్పీడ్ బేకర్లో మొత్తం 7 ఉన్నాయి. 7 బేకర్ల మీద ఎక్కించాం. బండి తిరగబడిపోయింది. ఆమె కాలుకి దెబ్బ తగిలేసింది, ఇక నా చెయ్యికి దెబ్బ తగిలేసింది. దేవుడు ఏ అపాయం రానికుండా దేవుడు కాపాడాడు. ఆయన అలా చెప్పండి గట్టిగా. ఆయన కాపాడతాడండి. ఏమి కూడా అన్యజనుల మధ్య కుటుంబ మధ్య అవమానపరిచే దేవుడు కాదు. ఆయన ఘనపరిచి ఉన్నతమైన స్థితిలో మన దేవుడు పెట్టగలిగిన దేవుడు. అలా చెప్పండి గట్టిగా. అందుకే వాక్యము ద్వారా తను ప్రేమించు వారందరినీ యేసు ప్రభువుని ప్రేమించాలండి. నా దేవుడు గొప్పడు. మనుషులు ప్రేమ వ్యర్థమైన నా దేవుడు నన్ను ప్రేమిస్తూ నడిపిస్తున్నాడే, కాపాడుతున్నాడే. ఎవరు ప్రేమ తెలుసా? మనుషుల ప్రేమ కాదు, బంధువుల ప్రేమ కాదు, చుట్టాల ప్రేమ కాదు. నా యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి అనుక్షణం నన్ను కాపాడుతున్నాడని నువ్వు గుర్తు చేసుకోవాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చూద్దాం 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. 1 సమూయేలు గ్రంథం. అమ్మా బైబిల్ తీసుకో అండి. మన చదువుతాడు 9వ వచనమేనా? తన భక్తుల పాదములు తట్టులకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గుల అహంకారం ముందు మాట మరుగుదురు. అలా చెప్పండి గట్టిగా. ఆ మాట మనకు అవసరం లేదు, కానీ కింద మాట చూసుకుందాం. 9వ వచనములో తన భక్తుల పాదములు తట్టులకుండా ఆయన వారిని కాపాడును. అలా చెప్పండి గట్టిగా. తన భక్తులు అంటే ఎవరు? మనమే. ఆయనను ఆరాధించువారే ఆయన నమ్మి బాప్తిసం పొందిన వారే, ఆయన శరీరాన్ని ఆయన రక్తము తాగిన వారే భక్తులు. మనమందరం భక్తులమా కదా? ఈ రకరకాలైన భక్తులు ఉన్నారు ఈ భూమి మీద. ఆ భక్తులు కాదు, యేసుక్రీస్తుని నమ్మి బాప్తిసం పొందగాబట్టే, ఆయన మన సొంత రక్షకునిగా మనం అంగీకరించారు కాబట్టి నిజమైన భక్తులు మనమే. అల్లెల్లి చెప్పండి గట్టిగా. ఎవరమో మనమే. ఒకప్పుడు పాపములో ఉన్నాం, ఒకప్పుడు శాపములో ఉన్నాం, ఒకప్పుడు చీకటిలో ఉన్నాం. యేసుక్రీస్తు అంటే ఎవరో మనకు తెలీదు. యేసుక్రీస్తు తెలియదు కాబట్టి ఆయన ఏంటో మనం ఏంటో తెలుసుకున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మనకంటే భక్తులు ఉన్నారు.
ఎవరు అంటే ఏంటి, మోషయ్య గారు, అలాగే దాసయ్య గారు, యేసన్న గారు, దేవదాసు గారు, ఇలాంటి వారందరూ కూడా దేవుని సువార్తను ప్రకటించారు. అలాగే చెప్పండి గట్టిగా, దేవుని నామాన్ని ఘనపరిచారు, అనేక సంఘాలు కట్టారు, అనేక మంది భక్తులను మార్చారు వారు. అలాగే చెప్పండి గట్టిగా. అంటే చీకటిలో ఉన్నవారిని, పాపంలో ఉన్నవారిని, బంధకాల్లో ఉన్నవారిని, ఏంటి అప్పుల సమస్యలో ఉన్నవారిని, వ్యాధులతో ఉన్నవారిని, ఆ భక్తులు ఎవరి దగ్గరికి వచ్చారో, ఈ బంధకాల్లో ఉన్నవారి దగ్గరికి వచ్చి, అమ్మా మేము కూడా అటువంటి పరిస్థితుల్లో ఉన్నవారమే, యేసుక్రీస్తు మా దగ్గరికి వచ్చాడు, ఆయన యేసుక్రీస్తు మేము నమ్ముకున్నాము, ఆయన స్వరత్వంలో మమ్మల్ని సంపాదించుకున్నాడు కాబట్టి మీ దగ్గరికి మేము వచ్చాం. ఎవరి దగ్గరికి వచ్చాం? పాడైపోతున్న మీ దగ్గరికి మేము వచ్చాం. యేసు ప్రభు పంపించాడమ్మా, మాకులాగా మీరు కూడా మారండి, మార్పు చెందండి, మీ కష్టాలు పోతాయి, మీ ఇబ్బందులు పోతాయి, మీ ఇరుకులు పోతాయి, మీకున్న సమస్యలు పోతాయి, మీకున్న ఇరుకులు పోతాయి, మీకున్న వ్యాధి పోతుంది అని ఆ భక్తులు వీరి దగ్గరకు వచ్చి వీరిని యేసుప్రభు సొంత రక్షకునిగా అంగీకరించినట్లుగా చేశారు వారు. అల్లెలా చెప్పండి గట్టిగా. ఏంటి, మోషే గారు పగడలపేట గ్రామం అంతా కూడా ఎంతో కష్టపడి శ్రమపడి, తిండి లేక బాధ, ఏంటి దాహము లేక, కాళ్ళు చెప్పులు లేక, వస్త్రాలు లెక్క చేయకుండా దేవుడు పని చేశారు. ఈ రోజున తన కుడుపుని పెట్టిన బిడ్డలు అనేక మందికి దేవుని సువార్తను ప్రకటించి బిడ్డలుగా చేశాడు ఆయన. అల్లెలు చెప్పండి గట్టిగా. దేవుడు వారి ద్వారా అనేకమైన సంఘాలు సువార్త మనందరి ద్వారా దేవుడు జరిగించుకుంటూ ఉన్నాడు. అల్లెలు చెప్పండి గట్టిగా. ఎవరో ఆ భక్తులు శ్రమలో వహించారు కాబట్టి ఈరోజు వారిని బట్టి మారాం, దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించాం. అల్లెలు చెప్పండి గట్టిగా. వారి భక్తులే, మనము కూడా భక్తులమే. వారు దేవుని రాజ్యంలో ఉన్నారు. అందుకంటే వాక్యం చెప్తుంది కదా, నీతిమంతులు జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. అల్లెలు చెప్పండి గట్టిగా. వారిని జ్ఞాపకం చేసుకోవాలా? ఆరితే కాదు, నమ్మిన వారు మనందరం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలా. దేవునికి స్తోత్రం. మనం కూడా భక్తులమే. ఎలాగా? భక్తులంటే ఎలా ఉండాలి? భక్తులంటే ఎలా ఉండాలి? ప్రార్థించేవారుగా ఉండాలి, దేవుని స్తుతులు అండి చెల్లించేవారుగా మనం ఉండాలి, అనేక గ్రామాలకు వెళ్ళి నూతనాత్మలు రక్షించే భక్తులుగా మనం ఉండాలి. అలా చెప్పండి గట్టిగా. వారిలో మనం ఒకలా ఉండకూడదు. క్రైస్తవుడు ఎప్పుడు ప్రత్యేకించబడిన వాడే. అలా చెప్పండి గట్టిగా. అందుకంటే తెలుసా, దేవుడు ఏమంటాడో తెలుసా, ఈ లోకములో ఏంటి, ఈ లోకం స్నేహం, దేవునితో వైరం. దేవుడు మనకిచ్చిన స్నేహం ఆయనతో ఉండాలి తప్ప లోకములో మనం ఉండకూడదు. యేసు ప్రభు తన స్వరత్వం ఇచ్చి మనందరూ సంపాదించాడు కాబట్టి మనమందరము కూడా భక్తులమే. అలాగే చెప్పండి గట్టిగా. ఈ భక్తులు ఎలాగుంటారంటే, ఏ ప్రాంతానికి వెళ్ళినా అగాధంలో ఉన్న సాతాను ఏంటి శక్తులు పీడించబడిన, అలాగే అంధకార బంధకాల్లో ఉన్న, శోధనలో ఉన్న, బలహీనలో ఉన్న ఈ భక్తులందరూ కూడా ఎలా ఉంటారంటే యేసయ్య కాపాడతాడు. అలా చెప్పండి గట్టిగా. యేసయ్య ఏం చేస్తాడు? కాపాడతాడు, ఆయన భద్రపరుస్తాడు. ఆయన ఏ సింహం రానికుండా, ఏ పులి రానికుండా, ఏంటి ఏ సాతాను చేతికి అప్పగించకుండా నిన్నే రేయి పగళ్ళు కూడా నేను కాపాడుతూనే ఉన్నాడు. అలాగే చెప్పండి గట్టిగా. ఈ రోజున మనం అందరం భక్తులమై ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన, యాచనలు, కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అటువంటి కార్యాలు మనం చూడాలి. ఓకేనా? కీర్తన గ్రంథం
34వ అధ్యాయం, కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 19, 20 వచనాలు చదవండి. మా నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు. అలా చెప్పండి గట్టిగా. నీతిమంతుడికి వస్తాయా, అవినీతిమంతుడికి వస్తాయా? చెప్పాలి, గట్టిగా చెప్పాలి మీరు అందరూ. మాగిరా నీతిమంతుడికి వస్తాయి. యేసేపు నీతిమంతుడే కదా, మరి నీతిమంతుడికి ఎందుకు వచ్చాయి అంటే పనిష్మెంట్ ఉంటుంది ఒక్కొక్కరికి అని కదండి. మా మామగారికి పనిష్మెంట్ ఉంది. మా అక్క గారు నీతిమంతుడిగా ఉంటుందా ఉండదా అని పనిష్మెంట్ పెట్టాడు ఆయన. ఆ పనిష్మెంట్లో దేవుడు ఏం చేశాడంటే ఆవిడ నెక్కిచ్చాడు. అలానే చెప్పండి గట్టిగా, అవును కదా. చాలామందికి దేవుడు పనిష్మెంట్ పెడతాడు సుమాయ్, ఖచ్చితంగా పెడతాడు. కారణం ఏంటో తెలుసా? నా కుమారుడు నా మాట వింటాడా వినడా, నా కుమార్తె నా మాట వింటాదా వినదా అని ఆయన కొద్ది పనిష్మెంట్ పెడతాడు. అలాగే చెప్పండి గట్టిగా. 10వ తరగతి పిల్లలు ఉన్నారు ఏంటి, ఇంటర్మీడియట్ చదువు పిల్లలు ఉన్నారు, ఇంటర్ సెకండరీ చదువు పిల్లలు ఉన్నారు, డిగ్రీ ఏంటి పిల్లలు ఉన్నారు. ఈ యవనస్తులందరూ కూడా ఆ సంవత్సరం అంతా చదువు సంవత్సరంలో ఎగ్జామ్ పెడతారు. అలాగే చెప్పండి గట్టిగా. ఎగ్జామ్ పెడతారు అంటే పరీక్షలు పెడతారు అన్నమాట. 10th క్లాస్ పబ్లిక్ పరీక్షలు అంటారు దాంట్లోని. అలాగే చెప్పండి గట్టిగా. ఆ పబ్లిక్ పరీక్షల్లో వీరికి ఏమైనా ఉంటుందంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఎవరు కూడా వెనక తిరగడానికి ఉండదు, చూసి రాయడానికి అవ్వదు. కానీ ఆ సంవత్సరం అంతా చదువు ఈ పరీక్షలో ఉపయోగించాలా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అప్పుడు వీళ్ళు చదివే జ్ఞానం ఏంటో, వీళ్ళు చేసే అజ్ఞానం ఏంటో ఆ పరీక్షలో అర్థమైపోతుంది. అల్లెలు చెప్పండి గట్టిగా. అర్థమవుతుంది అవుదా? తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించి నా కొడుకు ప్రవేశకుడు అవ్వాలని చూస్తారు. రాబోయే దినాల్లో ఆ పరీక్షలు రాసిన తర్వాత కొంతమంది దేవుడిచ్చే జ్ఞానాన్ని బట్టి పాస్ అవుతారు, కొంతమంది అయితే ఏంటి అజ్ఞానం కలిగి లోకములు తిరిగిన వారు ఫెయిల్ అయిపోతారు. అవునే కదా. దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? దేవుడు ఏం చెప్తున్నాడు? తమ్ముడు మళ్ళీ చదువు. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా అల్లెలా చెప్పండి గట్టిగా, వాటిని విడిపిస్తాడు ఆయన. ప్రియులారా, దేవుణ్ణి నమ్ముకుంటే ఆపదలు రావని అనుకోవద్దు. దేవుణ్ణి నమ్ముకున్న ఆపదలు వస్తాయి. యేసుప్రభుని అంగీకరించకపోయినా శోధనలు వస్తాయి. శోధనలు అంటే ఏంటి? భార్య భర్తలు పడకపోవడం, పిల్లలు తల్లి మాట తండ్రి మాట వినకపోవడం, అప్పుల బాధలు ఎక్కువైపోవడం, ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే అది కట్టుకోకపోవడం, ఆ డబ్బులన్నీ కూడా వృధా అయిపోవడం. ఇది శ్రమ, ఇది కష్టం, ఇది చాలా వ్యాధకరమైన మాట. యేసుప్రభుని నమ్ముకుంటే కష్టాలు వస్తాయి, యేసుప్రభుని నమ్ముకుంటే బాధలు వస్తాయి, యేసుప్రభుని నమ్ముకుంటే శోధనలు వస్తాయి. యేసుప్రభుని నమ్ముకుంటే మాత్రం శ్రమలు రావని నువ్వు అనుకోవద్దు. అలాగే చెప్పండి గట్టిగా. క్రైస్తవుడికి ప్రతి ఒక్కరికి కూడా శోధనలు వస్తాయి. యేసేపుకి రాలేదా? యేసుప్రభు యేసేపు తన అన్నలే ఎవరు నమ్మేశారు? యేసేపు నమ్మేశారు. ఇస్మాయిల్కి అమ్మేశారు. ఇస్మాయిల్ ఏమో పోతిఫారు ఇంట్లో అమ్మేశారు.
తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? పోతిఫరు ఏంటి ఆ యోసేపుని చక్కగా చూసుకున్నాడు, చాలా బాగా చూసుకున్నాడు. యోసేపు బాగా పరిపాలిస్తున్నాడు కదా, తన నీతిని, తన యొక్క మాట నాకు నచ్చింది, యథార్థపరుడే, నీతిమంతుడే అని ఏం చేశాడంటే పోతిఫరు తన ఇంటిని పరిపాలించమని నాయకత్వం అప్పగించాడు. అలెలు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నాయకత్వం అప్పగించిన తర్వాత పోతిఫర్ భార్య యోసేపుతో పాపం చేయాలనుకుంది. ఏంటి యోసేపు పాపం చేశాడా? పారిపోయాడా? పారిపోయాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నీతిమంతుడు కాకపోతే ఖచ్చితంగా ఆమెతో పాపం చేస్తున్నావు. నీతిమంతుడు కాబట్టే, దేవుడితో అంటకట్టి ఉన్నాడు కాబట్టే ఆ శోధన నుండి, ఆ భయంకరమైన పాపం నుండి తప్పించుకున్నాడు. పోతిఫర్ భార్య సహించుకోలేకపోయింది. ఏం చేసిందో తెలుసా పిల్లరా? ఏంటి సరసల్లో వేసింది. సరసల్లో వేసినప్పుడు ఊరకనే కూర్చోలేదండి, ఊరకనే కూర్చోలేదు, సరసల్లో పడుకోలేదు. సరసల్లో ఉన్నాడు, దేవుని గణపరిచాడు. అలా చెప్పగట్టిగా. సరస్సాల్లో ఉన్నప్పుడు కూడా దేవుని గణపరిచాడు, దేవుని గణపరిచాడు, ఆరాధించాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కూడా అగ్ని గుండములో ఉన్నప్పుడు ఎవరికి భయపడలేదు, ఆ రాజుకి భయపడలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సింహబోనులో ఉన్న దానియేలు కూడా శ్రమనే సంతోషంగా మార్చుకున్నాడు తప్ప దేవుని నామాన్ని అవమానపరచలా. అలా చెప్పండి గట్టిగా. నీతిమంతుడికి వస్తే యేసేపు జీవితంలో ఎన్ని శ్రమల గుండా వెళ్ళాడు, రాజు సింహాసనం ఎక్కించేసాడు ఆయన. అలా చెప్పండి గట్టిగా. నీవు కూడా శ్రమల గుండా వెళ్ళావనుకో, ఆయనకి తెలుసు నిన్ను ఏ విధంగా పెట్టాలో, ఏ విధంగా నిన్ను బలపరచాలో, ఏ విధంగా నిన్ను ఆశీర్వదించాలో ఆయనకి బాగా తెలుసు. కాబట్టి ఆయన యందు నువ్వు భయభక్తులు కలిగి నువ్వు ప్రార్థన చేసావనుకో, అయ్యో నా కుమార్తె నా యందు చాలా విశ్వాసం కలిగి ఉంది, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా సరే నా యందు నిలకడ కలిగి ఉంది కాబట్టి దేవుడు అప్పుడు నీ మీద కొన్నేస్తాడు. అలా చెప్పండి గట్టిగా. నా కుమార్తెను ఆశీర్వదించాలి. అయ్యో నా కుమారుడు కూడా ఎన్నో అవమానాలు వచ్చాయి, ఎన్నో బాధలు వచ్చాయి, ఎన్నో బలహీనతలు వచ్చాయి, ఎన్నో శోధనలు వచ్చాయి కాబట్టి దేనికి సోల్పోకుండా నా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి వారిని నేను బలపరుస్తానని చెప్తున్నాడు ఆయన. అలా చెప్పండి గట్టిగా. నీతిమంతులకి కలిగి అనేకమైన ఆపదలు వస్తాయి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఆల్రెడీ ప్రేయర్లో ఏంటి నువ్వు దేవుని యందు ఆశీర్వదించబడాలంటే, యేసయ్య నిన్ను కాపాడాలంటే, నిన్ను బలపరచాలంటే, నిన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టాలంటే మొదటి నువ్వేం చేయాలో తెలుసా? దేవుని నామాన్ని గర్వపరచాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన్ని మనం ప్రేమించాలి. ఆయన అప్పుడు మనలో కాపాడతాడు, హెచ్చిస్తాడు, ఉన్నతమైన స్థితిలో నా దేవుడు పెడతాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 121:7 చదవండి అమ్మా. 121:7 లాస్ట్ చివరి మాట చెప్పి నేను ముగించేస్తాను. 127:7 అమ్మా. 21:7 ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఏంటి
దేవుడు ఏం చెప్తున్నాడు? నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎవరు కాపాడతారండి? సముద్రంలో ఏటికి వెళ్ళినా, అగాధములోకి వెళ్ళినా, లోయలో వెళ్ళినా, కొండల్లోకి వెళ్ళినా, కోణంలోకి వెళ్ళినా, అడవిలోకి వెళ్ళినా ఆయన హస్తము, ఆయన నీడ నీ వెంటే వస్తుంది. అలా చెప్పండి గట్టిగా. ప్రాణాన్ని కాపాడతాడు. కరోనాలో ఎంతోమంది చనిపోయారు. మనకంటే గొప్పవారు, మనకంటే భాగ్యవంతులు, ఉన్నతమైన వారు చనిపోతే దేవుడు నిన్ను నన్ను బ్రతికించాడు. కేవలం ఎవరు కృపను బట్టి? ఆయన కృపను పెట్టి. ప్రియులారా, ఆయన కృప లేకపోతే మనం బ్రతకలేం. ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి, ఆయన ప్రేమను బట్టి ప్రియులారా మనకు కాపాడుతూనే ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆయన ప్రేమ మత్సరం లేని ప్రేమ, డమ్మము లేని ప్రేమ, అగాపే ప్రేమ. నేను ప్రేమిస్తూనే ఉన్నాడు, నేను కాపాడుతూనే ఉన్నాడు. కొనుకక నిద్రపోక అనుక్షణము నువ్వు బండి మీద వెళ్ళినప్పుడు నీ కాపాడుతున్నాడు. అలా చెప్పండి గట్టిగా. మనకంటే బండి మీద వెళ్ళినప్పుడు ఆడు వెళ్తున్నాడు, వస్తున్నాడో లేదో తెలియట్లేదు. ఈరోజు భయంకరమైన యాక్సిడెంట్లు అవుతున్నాయి. భయంకరమైన యవనస్తులు చనిపోతూ ఉన్నారు. ఎంతోమంది చనిపోతున్నారు యాక్సిడెంట్ల ద్వారా. దేవుడు తన బిడ్డలుగా మనల్ని కాపాడుతున్నాడంటే ఆయన ప్రేమను పెట్టే. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఆయన మన అనుక్షణము మనల్ని కాపాడుతున్నాడు, మన బలపరుస్తున్నాడు, తన ప్రాణమును కాపాడుతున్నాడు. అలా చెప్పండి గట్టిగా. ఎవరి ప్రాణాన్నే అపవాది చేతికి చిక్కకుండా మన బండి మీద వెళుతున్నప్పుడు ఏ ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నామో ఆ ప్రాంతానికి దేవుడు తీసుకెళ్తున్నాడు. మళ్ళీ వచ్చినప్పుడు కూడా మనం ఏ చోట చేరాలనుకుంటున్నామో మన గృహానికి స్వేచ్ఛగా కాపాడుతూనే నడిపిస్తున్నాడు. అలా చెప్పండి గట్టిగా. అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? దేవాతి దేవునికి స్తుతులు చెల్లించాలి. అలా చెప్పండి గట్టిగా. అయ్యా, ఈ దినమంతా కాపాడావు, నీకు స్తోత్రమునైనా. అయ్యా ప్రభువా అని నువ్వు ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. నువ్వు ప్రయాణంగా వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకోవాలి, వచ్చినప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటే దేవుడే అపాయం రానికుండా నిన్ను కాపాడుతూ ఉంటాడు ఆయన. అలా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మొదటిగా యెహోవా తను ప్రేమించు వారందరినీ కాపాడును. అలా చెప్పండి గట్టిగా. ఆయన మనం ప్రేమిందాం. దేవుడు మన బలపరుస్తాడు, ఉన్నతమైన స్థితిలో పెడతాడు. అట్టి కృప దేవుడు మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.